హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గీక్స్. డిఎస్సి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మీకు వివిధ సబ్జెక్టుల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రీవియస్ పేపర్స్ని బేస్గా తీసుకుని ఆ కాన్సెప్ట్ని ఒకసారి మీకు రివిజన్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్ ఒక ప్యాటర్న్లో జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక సబ్జెక్ట్ క్లాస్ వైజ్గా లేకపోతే చాప్టర్స్ వైజ్గా చదువుతుంటారు కదా, కానీ మీరు ఆ చాప్టర్లో చదివిన దాన్ని ఎంతవరకు మీరు గుర్తుపెట్టుకున్నారు, ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాని మిస్ అయ్యారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ గురించి చెప్తున్నాను కాబట్టి సోషల్లో ఏదైనా నదుల గురించి ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, మీరు దానికి ఆన్సర్ చేయగలిగి లాజికల్ వేలో చదువుకున్న కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకోగలిగితే పర్లేదు. ఒకవేళ అలా గుర్తు తెచ్చుకోలేకపోయారు అనుకోండి, వెంటనే మీరు మళ్ళీ ఆ క్లాస్ ఆల్రెడీ చదివేసినా సరే ఒకసారి నదులు ఉన్న కాన్సెప్ట్ 10th క్లాస్లో 5th లెసన్లో ఉంటుంది, ఒకసారి ఆ క్లాస్ ఓపెన్ చేసి వెంటనే మీరు అక్కడ చదివేసుకోండి. లేదా వర్షపాతం గురించి ఏదైనా ఒక బిట్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు చెప్పగలిగారు అనుకోండి, చెప్పగలిగితే ఆ కాన్సెప్ట్ గుర్తుంటే పర్లేదు. ఒకవేళ చెప్పలేకపోతే వెంటనే 9th క్లాస్లో ఉన్న క్లైమేట్ లెసన్ ఓపెన్ చేసి చదువుకోండి. లేదా కాకతీయుల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లేదా విజయనగర సామ్రాజ్యం గురించో ఢిల్లీ సుల్తాన్ల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు అది చెప్పగలిగితే పర్లేదు. అలా చెప్పలేకపోతే మీరు వెంటనే మళ్ళీ ఒకసారి అది తీసి రీకాల్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్ వరకే చదువుకోండి. లెసన్ అంతా చదవాల్సిన పని లేదు, ఆ క్లాస్ అంతా చదవాల్సిన పని లేదు. సో ఏవైతే ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి మళ్ళీ ఈసారి రిపీట్ అవడానికి కొంచెం మార్పులతో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్కి ముందు వెనక కూడా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాము. తప్పకుండా మీకు ఇలా చేస్తే మీ ప్రిపరేషన్ కరెక్ట్గా అవుతుందండి, బాగా వెళ్తుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. అలాగే మీకు లేజర్ టైం ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 15 minutes దొరికినప్పుడు ఒక వీడియో చూడండి. ఒక వీడియో చూసిన తర్వాత అందులో కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకోండి. గుర్తురాని దాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. ఇలా చేస్తే మేము చేస్తున్న వీడియోస్ అలాగే మీ ప్రిపరేషన్ ప్లాన్ ఏది డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్ వేలో మీ ప్రిపరేషన్ అనేది డిఎస్సి వరకు కొనసాగుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి సంవత్సరము ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు ఏది అని అడుగుతుందండి. ప్రపంచ ఓజోన్ దినోత్సవము అనగానే నేనే దీన్ని చదువుకునే రోజుల్లో నేను దీన్ని O4 అని చదువుకునేవానండి. O4 అంటే 4 స్క్వేర్ అనమాట. ఇది O అంటే ఓజోన్. యాక్చువల్గా ఓజోన్కి ఏంటి మనకి ఫార్ములా O3 కదా, నేను దీన్ని O4 అని గుర్తుపెట్టుకున్నాను. అంటే 4 అంటే 4 4 16. ఏదో కొండ గుర్తులు బండ గుర్తులు అంటాం కదా మనము. అలా చదువుకునేటప్పుడు దీన్ని 16th ఇది ఓజోన్ దినోత్సవం అనేది జరుపుకుంటాం. September 16th. మనకి దాదాపుగా డేట్ గుర్తుంటే మంత్ మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు అని దాదాపుగా. నేనైతే అలా డేట్ల వరకే గుర్తుపెట్టుకుంటాక ఏదైనా కోడ్ని గుర్తుపెట్టుకున్నామని మీరు. సో మీకు టెక్స్ట్ బుక్లో ఇది కంటెంట్లో కూడా ఉంది కాబట్టి మనం మంత్తో సహా దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఇక్కడ September 16 అనమాట. సో మిగతా వాటి గురించి కూడా ఒకసారి మీరు రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. June 5 ఏం జరుగుకుంటారు? June 5th మనకి ప్రపంచ ఏం జరుగుతుందంటే పర్యావరణ దినోత్సవాన్ని ఇక్కడ మనం జరుపుకుంటాం, అవునా? అలాగే March 21 ఏం జరుపుకుంటారు? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను మీకు ఒక చిన్న కోడ్ చెప్తాను చూడండి. ఇక్కడ WWF అని చదువుకున్నామనండి. అలాగా W అంటే వెదర్ దినోత్సవం అనమాట, ప్రపంచ వాతావరణ దినోత్సవం. W అంటే వాటర్, నీటి దినోత్సవం అనమాట. F అంటే ఫారెస్ట్, అటవీ దినోత్సవం అండి. ఫారెస్ట్ అటవీ దినోత్సవం. వీటికి 23, 22, 21 రివర్స్లో గుర్తుపెట్టుకోండి. WWF అని మనం చిన్నప్పుడు టీవీలో ఫైటింగ్లు వచ్చేది అనమాట చూస్తుంటే టీవీలో. సో అందుకని ఆ గోడు మీద గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను మీకు. WW అంటే డబుల్ అంటే వెదర్, March 23వ తారీఖున జరుపుకుంటారండి. వాటర్ దినోత్సవం March 22వ తారీఖున జరుపుకుంటారండి. ఫారెస్ట్ March 21వ తేదీన జరుపుకుంటారండి. ఈ 3 సీక్వెన్స్లో ఉంటాయి అనమాట. సో కాబట్టి ఒకటి వచ్చింది కాబట్టి మిగతా 3 కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వాటర్ దానికి ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. ఇదే 22వ తేదీన నీటి దినోత్సవం కూడా వాటర్ డే అనమాట. April 22 అండి. ఇక క్లిచ్చర్ చూడండి. April 22 అంటే వాటరు, అలాగే భూమి ధరిత్రి దినోత్సవం అనమాట. వాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ధరిత్రి దినోత్సవం. సో ధరిత్రి దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు. సో 22వ తారీఖు March 22 అయితేనేమన్నా నీటి దినోత్సవము, April 22 అయితేనేమన్నా భూమి ధరిత్రి దినోత్సవం అనమాట, ప్రపంచ ధరిత్రి దినోత్సవం. సో కాబట్టి ఇలా ఒక బిట్ చూడగాలి, ఆ డేట్లన్నీ మీరు గుర్తించుకునే, ఒకవేళ గుర్తుకు రాకపోతే ఈ కాన్సెప్ట్ని బట్టి ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది అంటారండి. మహిళా రక్షణ చట్టం ఏ సంవత్సరం అంటే అమల్లోకి వచ్చింది? ఇక్కడ 2005 నుండి మనకు కొంచెం కన్ఫ్యూషన్ ఉండేదేమో. డైరెక్ట్ 2006 ఇచ్చేసారు కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది లేదు. 2006 మనకి అమల్లోకి వచ్చిన సంవత్సరం అండి. 2005 దీన్ని ఆమోదించిన సంవత్సరం. మన పార్లమెంట్ ఆమోదించింది ఎప్పుడంటే 2005లో. సో ఇదే 2005కి మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటామండి, ఓకేనా? RTI అంట, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. సమాచార హక్కు చట్టం కూడా ఈ 2005లోనే మనకి వచ్చింది. 2006లోనేమన్నా మహిళా సంరక్షణ చట్టం వచ్చింది. మీకు గనక గుర్తుంటే విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఎవరైనా చెప్పండి, కామెంట్ చేయండి చూద్దాం. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? ఇవన్నీ కొన్ని మైల్ రాళ్ళు అనమాట, చట్టాలు వచ్చిన వాటిలో కల్లా మెయిన్ అనమాట. ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడము మరియు భవిష్యత్ అవసరాల కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడమే ఏమంటారు అని అడుగుతాడండి. సో ఇది డైరెక్ట్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి మన 10th క్లాస్లో సోషల్లో ఒక లెసన్ ఉందండి. సో సుస్థిర అభివృద్ధి యొక్క డెఫినేషన్ అన్నమాట ఇది. ప్రస్తుత అవసరాలను వనరులు వినియోగించుకుంటూ మరి భవిష్యత్తు కోసం కూడా వాటిని మనము సంరక్షించుకోవడము. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మీద కూడా జీకేలో క్వశ్చన్ అడుగుతూ ఉంటున్నాడండి ఈ మధ్యన. సో మన ఛానల్లో మీకు జీకే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే జీకేలో సుస్థిర అభివృద్ధి యొక్క లక్ష్యాలు అని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 ఉంటాయండి. అవునా? సో ఈ 17 గురించి బాగా వివరించడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీకు అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగ్గా పిలువబడే నది. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే చాలా పెద్ద క్లూ ఇచ్చేసారండి. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే నది ఏంటి? యాక్చువల్గా సింధు నది ఉండదు, యమునా ఉండదు, గంగా ఉండదు. సో ఈ 3 తీసేయచ్చు మనం. ఆన్సర్ ఏంటి మనకి? బ్రహ్మపుత్ర అనమాట. సో ఇక్కడ నదుల మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నానండి. నదులు, ఉపనదులు మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ప్రతి నదికి. సో ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర గురించి ఒక క్వశ్చన్ అడిగాడు కాబట్టి దీని మీద కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా ట్రై చేస్తాను చూడండి. సో బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టిందండి? ఇది టిబెట్లో ఉన్న మానస్ సరోవర్ దగ్గర పుట్టింది. దాదాపుగా 2900 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తూ ఎక్కడ కలుస్తుందండి? వచ్చి గంగా నదిలో కలుస్తుందండి. గంగా నదిలో కలుస్తుంది. సరేనా? దీన్ని టిబెట్లో మనం ఏమైపోస్తారంటే టిబెట్లో సాంగ్పో అంటారు. టిబెట్లో సాంగ్పో రివర్ అంటారు అనమాట. ఇది మనకి ఎక్కడ ప్రవేశిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఏ లోయలో ప్రవేశిస్తుంది? దిబంగ్. ఓకేనా? దిబంగ్. ఓకేనా? సో ఇక్కడ దాన్ని ఏమని పిలుస్తారు? దిహంగ్గా పిలుస్తారనమాట. దీనికి 2 ఉపనదులు ఉంటాయండి. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. 2 ఉపనదుల పేర్లు ఒకసారి ఎవరైనా కరెక్ట్గా కామెంట్ చేస్తే నేను వాటిని లైక్ చేస్తాను. ఒకవేళ చేయకపోతే నేనే కామెంట్ సెక్షన్లో రాసి పేస్ట్ చేస్తాను. సరేనా? ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు గుర్తు రాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నదులు అనే కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి మీరు ఇప్పుడు చదవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాని నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి అంటున్నాడండి. ఇనుపేతర ఖనిజము అంటే ఇక చూడండి, శేషము, దీని పక్కన పెడదాం. మాంగనీస్, క్రోమైట్, ఇనుప ధాతువు, ఈ 3 కూడా ఇనుముకు సంబంధించినవి. మీకు ఇనుము ఉక్కు పరిశ్రమల గురించి మనకి ఎకనామిక్స్ లో వచ్చింది కదా. సో అక్కడ ఆ ఇనుము ఉక్కు పరిశ్రమలో చూడండి, ఉక్కు తయారు చేయడానికి ఇనుము మరియు మ్యాంగనీస్ రెండింటిని ఉపయోగిస్తారని ఇచ్చాడు. సో కాబట్టి అక్కడ నుంచి బిట్టిచ్చాడు అనమాట. సో క్రోమైట్ కూడా అంతే అండి. క్రోమియము అలాగే ఫెర్రస్, క్రోమియం అండ్ ఫెర్రస్ ఇవి 2 అలాయ్స్ అనమాట. అంటే మిశ్రమ లోహాలు అనమాట. మనకి క్రోమైట్ స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడానికి కానీ, అవునా, మీకు స్టెయిన్లెస్ స్టీల్ చేస్తారు కదా ఉక్కు పరిశ్రమ దగ్గర. సో అలాంటి వాటిలో వీటిని ఇచ్చాడండి. సో మ్యాంగనీస్ అలాగే క్రోమియం. మీరు ఇనుప ధాతువు ఉంది కాబట్టి ఇనుపేతర ఖనిజం అంటే ఇది ఇనుప ధాతువే కాబట్టి దీన్ని మీరు ఈజీగా తీసేస్తారు. మిగతా 3 ఆన్సర్ ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే మిగతా 2 ఎలా తీసేయాలో చెప్పాను కదా. సో కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ సీసం అనమాట. సీసం అనేది ఇది ఇనుపేతర ఖనిజం. ఇనుపతో దీనికి అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారండి. సమయంలో వ్యత్యాసం చూడండి. మీకు మనకి సమయాన్ని వేటిని బట్టి చూస్తారండి? అక్షాంశాల, రేఖాంశాల? ఎవరైనా కామెంట్ చేయండి. అక్షాంశాల, రేఖాంశాల? మన భారతదేశం చూడండి, భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల అక్షాంశాల మధ్య ఉందండి. ఓకేనా? అక్షాంశాల పరంగా అయితే అలాగే 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు ఇది 25 నిమిషాలు అంటారు. ఇలా పెడుతుంది దాన్ని. సరేనా? ఒక 60 నిమిషాలు కలిపి 1 డిగ్రీ అనమాట. సో డిగ్రీలో సబ్స్టాన్స్ మానం అంటాం దీన్ని. సో చూడండి, డిగ్రీలకి ఇలా కొలుస్తాం కదా మనం. అలాగే ఇక్కడ చూడండి, ఈ అక్షాంశాల మధ్య తేడా చూసినా కానీ దాదాపుగా 29 డిగ్రీలు, రేఖాంశాల మధ్య చూసినా కానీ 29 పూర్తిగా 29, సుమారుగా 30 అంటారండి. సుమారుగా 30 అక్షాంశాలు 30 రేఖాంశాల మధ్య మన భారతదేశము విస్తరించి ఉంది. మీకు తెలుసు ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి సూర్యకిరణాలు 4 నిమిషాల సమయం పడుతుంది. మరి 30 నిమిషాలు దాటాలంటే ఎంత పడుతుందండి? 3 4 12 అంటే 120 నిమిషాలు అంటే ఎంత? 2 గంటలు. సో ఇక్కడ చూడండి 2.2 గంటలు అన్నాడు మనకు కనిపించడానికి. సో తప్పు, ఇది 2 గంటలు అనేది కరెక్ట్ అనమాట. సో కాబట్టి మీరు ఇట్లా అక్షాంశాలు బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయడం మనం నేర్చుకుంటే మీరు ఎట్టి పరిస్థితులు దాన్ని ఒకవేళ ట్విస్ట్ చేసినా కానీ మీరు కరెక్ట్గా పెట్టడానికి ఉంటుంది అనమాట. ఎవరైనా తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మన భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఎంత? ప్రామాణిక కాలమాన రేఖాంశం ఎంత? మనం టైం జోన్ చూడడానికి మనకి ప్రామాణికంగా తీసుకున్న రేఖాంశం ఏది? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారండి, పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వేస్తాయి. సో ఇది మనకి 9th క్లాస్ క్లైమేట్ లెసన్స్ ఇచ్చాడు కదండి. ఇక్కడ ఎర్ర సముద్రం నుంచా, అరేబియా సముద్రం నుంచా, మధ్యధరా సముద్రం నుంచా, ఉత్తర సముద్రం నుంచే, ఎక్కడి నుంచి అడుగుతారు అనమాట. సో ఆన్సర్ మనకి మధ్యధరా సముద్రం మీద నుంచి అరేబియా ఎడారి గుండా ప్రయాణం చేస్తూ వస్తూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుండా మనకు ఉత్తర భారతదేశంలోకి వస్తాయి. ఈ ఉత్తర భారతదేశంలో గోధుమ పంటకు రబీ కాలంలో ఉండే గోధుమ పంటకు రబీ సీజన్లో ఉండే గోధుమ పంటకు ఈ జల్లులు తక్కువగా పడినా కానీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. సో పశ్చిమ విక్షోభాల వల్ల కురిసే వర్షాలు అనమాట. సరేనా? సో ఎవరైనా చెప్పండి, ఇది మన భారతదేశంలోకి ఏ కాలంలో వస్తాయి? ఎవరైనా కామెంట్ చేయండి. మీకు ఆ కాన్సెప్ట్ని ఒకసారి రివిజన్ చేయడానికి చూస్తున్నాను అనమాట. ఏ కాలంలో మన భారతదేశంలో ప్రవేశిస్తాయి? వేసవి కాలమా, వర్షాకాలమా, శీతాకాలమా? నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను మీకు ఆల్రెడీ. సో కాబట్టి ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి. ఏ కాలంలో మన భారతదేశంలోకి వస్తాయి? కామెంట్ చేయండి.
ఒకవేళ గుర్తు రాకపోతే తెలుసుక మీకు వెంటనే 9th క్లాస్ క్లైమేట్ లెసన్ జాగ్రఫీలో ఉంటుంది, ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ ఆ లెసన్ చదవండి, అట్లీస్ట్ ఆ ఏరియా వరకైనా చదవండి. నెక్స్ట్ పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి అన్నాడండి. ఇంతకుముందు మనకి తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుసుకుంటాయండి? తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? వచ్చి నీలగిరి పర్వతాల దగ్గర కలుసుకుంటాయి. ఆ నీలగిరి పర్వతాల దగ్గర ఏ ఊరు ఉంటుంది? గూడలూరు వద్ద కలుసుకుంటాయి. అలాగే ఇక్కడ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమలు అంటున్నాడు. సో అవి కూడా ఎక్కడ కలుసుకుంటాయి? గూడలూరు వద్ద కలుసుకుంటాయి, అవునా? సో దొడబెట్ట అనేది నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం అండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ధోని అని అంటాం. దో అంటే దొడబెట్ట, నే అంటే నీలగిరి కొండలు, ఓకేనా? మరి దక్షిణ భారతదేశంలో కల్లా అతిపెద్ద శిఖరం ఏదంటే అనైముడి, ఓకేనా? దొడబెట్టకి అనైముడికి కన్ఫ్యూజ్ అయిపోవద్దు. చింతపల్లి అనేది ఎక్కడ ఉంది? విశాఖపట్నం జిల్లాలో ఉంది. మనకి అల్లూరి సీతారామరాజు చింతపల్లి అడవుల్లో నుంచి బ్రిటిష్ మీద యుద్ధం చేశారు కదా. అలాగే ఊటీ అనేది అంటే ఒక వేసవి వేడి ప్రాంతము తూర్పు కనుమల్లో ఉంటుంది. ఎక్కడ మనకి నీలగిరి కొండలు తూర్పు కనుమలు కలిసే చోట్ల ఉంటుంది మన తమిళనాడులో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుక్కోండి. కంపల్సరిగా పాటించాల్సిన గుర్తు ఏంటది? మనకి ఇది ఓవర్టేకింగ్ నిషేధం. ఇక్కడ మనం ఓవర్టేక్ చేయకూడదు అనేది కంపల్సరిగా పాటించాల్సిన గుర్తు అండి. ఇక మిగతా అన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్రజా టెలిఫోన్, ఇరుకైన వంతెన, రైల్వే క్రాసింగ్, ఇవన్నీ ఉండకపోయినా కానీ ఇది మాత్రం తప్పనిసరిగా చూపించాలన్నమాట. ఓవర్టేక్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి. సో ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భౌతిక చెల్లింపులను గుర్తించండి అన్నాడండి. భౌతిక చెల్లింపులు అంటే మనం డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి లేదా మనమే డైరెక్ట్గా ఒక మనిషికి ఇవ్వాల్సిన చెల్లింపులు అనమాట. మనకి ఎకనామిక్స్లో ఉంటుంది కదా. సో క్రెడిట్ కార్డు ద్వారా ఏం చేయొచ్చు? మనం ఇక్కడ నుంచి వేరే అతనికి డబ్బులు పంపించేసేయచ్చు. డెబిట్ కార్డు ద్వారా మనం కూడా మెషిన్లో పంపించేసేయచ్చు. మొబైల్ వాలెట్స్, ఫోన్పే అలాంటి వాటి ద్వారా మనం నేరుగా వెళ్ళకుండా పంపించవచ్చు. కానీ డ్రాఫ్ట్ మాత్రం మనం ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి ఎవరి అకౌంట్లో వేయాలో వాళ్ళకి వాళ్ళ పేర్లు డీటెయిల్స్ రాసి వేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి భౌతిక చెల్లింపు మనం ఖచ్చితంగా వెళ్ళి చేయాల్సింది ఏంటంటే డ్రాఫ్ట్ అనమాట. సో ఆన్సర్ ఏంటి? డ్రాఫ్ట్. ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాథమిక కార్యకలాపాల, సమాచార సాంకేతికత, ద్వితీయ కార్యకలాపాల, తృతీయ కార్యకలాపాల. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రైతు పత్తిని పండించాడు అనుకోండి, ఓకేనా? దీన్ని నెక్స్ట్ ఎక్కడ చేస్తారు? దాని దగ్గరలో ఉన్న మిల్లుకి ఇచ్చిన తర్వాత అక్కడ బట్టలుగా నేసారనుకోండి, బట్టలు అక్కడ తయారైనాయి, ఓకేనా? తర్వాత ఇవి వాళ్ళు ఇచ్చిన నెక్ నుంచి ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏదో వాళ్ళ వ్యాపార టెక్నిక్స్ అవన్నీ వాడి ఇతరులకు అమ్మారనుకోండి. ముడి పదార్థాలు అంటే పత్తి అండి. రైతు డైరెక్ట్గా పండించిన బట్టలు తయారు చేయడానికి అవసరమైన దాన్ని మనం ముడి పదార్థం అంటాం. ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చేవి ఏంటంటే ఇప్పుడు ముడి పదార్థాన్ని ఎలా మార్చింది? బట్టలుగా మార్చింది అనమాట. మిల్లులో మనం మార్చాం కదా, దీనికి హై వాల్యూ ఉంటుందా? పత్తికి హై వాల్యూ ఉంటుందా? మనకి ఉపయోగపడే విధంగా మారింది ఏంటి? బట్టలు కదా. సో కాబట్టి ప్రతి పండించే రైతులు అంటే వ్యవసాయం అంతా మనకి ప్రాథమిక కార్యకలాపాల కింద వస్తాయండి. అలాగే ఇది మెషిన్స్ కదా, మెషిన్ ఉపయోగించి ఫ్యాక్టరీస్లో తయారు చేసాం కదా, పారిశ్రామిక రంగం కదా, ఇవి ద్వితీయ కార్యకలాపాలు అండి, ఓకేనా? తృతీయ కార్యకలాపాలు అంటే సర్వీస్ సెక్టర్, ఓకేనా? బ్యాంకింగ్ కావచ్చు, పోస్టులు కావచ్చు, లేదా వ్యాపార సంస్థలు కావచ్చు, అంటే ఏవైనా కావచ్చు, అలాంటివన్నీ కూడా తృతీయ కార్యకలాపాలు కింద వస్తాయి అన్నమాట, సర్వీస్ సెక్టర్ కింద వస్తాయి. సో కాబట్టి ఇక్కడ మనకి హై వాల్యూ ఎక్కడ వచ్చిందంటే ద్వితీయ కార్యకలాపాల దగ్గర వచ్చిందనమాట. కొంచెం ఎకనామిక్స్ మీరు ఆ రియల్ లైఫ్కి అప్లై చేసుకుని చదవండి, అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రొకా అంటారు. దీని మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం, ఒకసారి మీకు గుర్తుంటే. సో రొకా దీన్ని గుర్తుపెట్టినా మీకు అప్పుడు కూడా ఏం చెప్పాను? బ్రో అని గుర్తుపెట్టుకోండి. బ్రో, బి అంటే బ్రెజిల్, రో అంటే రోకా, ఓకేనా? బ్రో. అలాగే మెక్సికో అంటే మిక్సీ అని చెప్పాను, గుర్తుందా మీకు? మెక్సికో అంటే మిక్సీ, ఓకేనా? మీ అంటే మిల్ఫా, క్సీ అంటే మెక్సికో, మిల్ఫా అంటారు మెక్సికోలో. అలాగే మలేషియాలో ఏమంటారండి? పెన్నా అంటారు. మనకి పెన్నా నది ఉంది కదా, సో అది మలేషియాలో మనకి జూమ్ వ్యవసాయాన్ని, విస్థాపన వ్యవసాయాన్ని పెన్నా అంటారు. మన భారతదేశంలో ఏమంటారు? విస్థాపన వ్యవసాయం అంటారు, లేదా జూమ్ అంటారు, జూమ్. సో ఈ విధంగా మిగతా దీనికి ఆన్సర్ ఏంటి? బ్రెజిల్ అనమాట. రొకా అని ఎక్కడ అంటారు? బ్రెజిల్లో అంటారు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. రోడాంగ్ లేదా రోదాంగ్ అని ఎక్కడ పిలుస్తారండి? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ఉంది కదా, ఇది 12%. 1947లో భారతదేశం యొక్క అక్షరాస్యత. నెక్స్ట్, భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరము. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985లో మనకి ఎంహెచ్ఆర్డి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనకి జాతీయ విద్యా విధానం వచ్చింది 1986లో, మీకు గుర్తుంటే, సరేనా? సో ఒకదాని కొత్త లింక్ చేసుకోండి, మీకు అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ అంతకుముందు ఏంటి? విద్యాశాఖ అని ఉండేది. ఈ విద్యాశాఖలో ఉన్న ఇంటర్మీడియట్, తర్వాత సెకండరీ, హయ్యర్ సెకండరీ అన్నింటిని కలిపి మనకి ఎంహెచ్ఆర్డి కింద తీసుకొచ్చారనమాట.
ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రతి హిస్టరీకి సంబంధించి మనం మొదలు ఎక్కడ పెడతాం, మనం ఆది మానవుల దగ్గర మొదలు పెడతాం కదా. సో కాబట్టి కంపల్సరీగా వీటిలోంచి ఆ గుహలు కానీ రాతి శిల్పాలు కానీ వాళ్ళు వాడిన పనిముట్లు కానీ వీటిలోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామ్లో ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సోషల్లో మీరు ఈ లెసన్స్ ఫస్ట్ లెసన్స్ అన్ని జాగ్రత్తగా చదవండి. ఆది మానవులు నివసించిన బెంబెట్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో ఉంది అంటాడు. బెంబెట్కా గుహలు అంటే మనకి మధ్యప్రదేశ్ గుర్తొస్తుంది. సో ఈ బెంబెట్కా గుహలు అజంతా ఎల్లోరా గుహలు అయితే మహారాష్ట్రలో ఉన్నాయండి. ఓకేనా. బెంబెట్కా అయితేనేమన్నా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సరేనా. అలాగే ఈ మధ్యప్రదేశ్లో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, రాతి గుహలకి ఇక్కడ బొమ్మలు లభించాయండి. ఆది మానవులు గీసిన చిత్రాలు కూడా ఇక్కడ లభించడం జరిగింది. అది దాని యొక్క దాని యొక్క ప్రత్యేకత అనమాట. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారంగా తీసుకోవడానికి సిఫార్సు చేయబడిన కిలో క్యాలరీస్ ఎంత అండి? డైరెక్ట్ బిట్ కదా ఇది 2400 అండి. 2400 కిలో క్యాలరీలు ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే. మరి పట్టణ ప్రాంతాల్లో అయితేనండి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఎవరైనా గెస్ చేయండి. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తులు ఎంత తీసుకోవాలి, కనీసం ఒక రోజులో 2200 కిలో క్యాలరీస్ అండి. గ్రామీణ ప్రాంతాల కంటే కొంచెం తక్కువ. నెక్స్ట్, దీనిని నిరోధించడమే చిప్కో ఉద్యమ లక్ష్యము. చిప్కో సుందర్లాల్ బహుగుణ, మీకు పేరు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, చెట్లు కౌగిలించుకున్నారని, చెట్లు నరకపోతే అని. సో కాబట్టి ఇది చెట్లను నరగడానికి మనం చిన్నప్పటి నుంచి వింటున్న క్వశ్చన్. డైరెక్ట్గా చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్. చాలా అంటే ఒక 50% క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తున్నాయి, ఒక 50% మాత్రం కొంచెం లాజికల్గా వస్తున్నాయి. మీరు కంగారు పడకుండా ఎగ్జామ్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. డిఎస్సి మీకు ఎట్లో మంచి స్కోర్ రాకపోయినా డిఎస్సి మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఈ పురుగు మందుల పిచికారీ గురించి ఏదైనా ఉద్యమం జరిగిందో లేదో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆనకట్ట నిర్మాణం గురించి మాత్రం నర్మదా బచావో ఆందోళన జరిగిందండి. నర్మదా బచావో మేధా పాట్కర్ దీనికి నాయకత్వం వహించింది. అలాగే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గురించి, దీన్ని ఆర్మ్డ్ ఫోర్స్డ్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్స్పా అంటారండి దీన్ని. మనకి మణిపూర్లో ఆమె పేరు ఏంటంటే ఇరోమ్ చానుయి షర్మిల, మణిపూర్ ఉక్కు మహిళ అనే పేరు ఉంటుంది. రీసెంట్గా ఆమె ఎలక్షన్లో కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె దాదాపుగా 15-16 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేసిందండి ఈ చట్టాన్ని రద్దు చేయాలని. ఆర్మీ వాళ్ళకున్న ఈ స్పెషల్ పవర్స్ అనమాట. ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు లేదా చంపేయచ్చు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, అవి ఈశాన్య భారతదేశంలో. కాబట్టి వాటికి సంబంధించింది అనమాట ఈ చట్టం. ఒకసారి గుర్తు తెచ్చుకొని, మనకి ఇది 10th క్లాస్లో ఉంటుందండి. ఒకసారి ఎవరైనా వీటి గురించి చూడాలనుకుంటే 10th క్లాస్లో లాస్ట్ 22nd లెసన్ అనుకుంటా, 21st లెసన్ అనుకుంటా. ఒకసారి మీరు ఆ లెసన్ ఒకసారి వెరిఫై చేయండి. తర్వాత భారతీయ బహుళ సంస్థ కానిది. బహుళ సంస్థ అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ అనమాట. ఒక నేషన్లో కాకుండా చాలా దేశాల్లో ఉంటే వాటిని మనము బహుళ జాతి సంస్థ అంటారు. సో ఇన్ఫోసిస్ అనేది చాలా దేశాల్లో ఉంది, మీకు తెలుసు. టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ బహుళ జాతి సంస్థలే. తర్వాత ఈ రాంబాక్సీ అనేది ఏంటంటే ఇది మనకి ఇది ఉంది కదా, మెడిసిన్స్ తయారు చేస్తుంటారు కదా, మెడిసిన్ తయారు చేసేది మన ఇండియాలో తయారు చేస్తారు. ఇది అమెరికాలో కూడా దీనికి ఉన్న యూరోప్ కంట్రీస్లో వెసులుగా అమ్ముతారు ఈ రాంబాక్సీ కంపెనీస్ వాళ్ళ మెడిసిన్స్. అలాగే నెస్లే కూడా మనకి ఈ మ్యాగీ కానీ, ఈ తినే కదా బిస్కెట్లు కానీ, చాక్లెట్స్ కానీ, డైరీ మిల్క్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెస్లే కంపెనీ తయారు చేస్తుంది అనమాట. ఇది కూడా మల్టీనేషనల్స్ కంపెనీ అండి. కొన్ని ఏషియన్ పెయింట్స్ మాత్రమే, ఇది మన భారతదేశంలో మాత్రమే ఉన్న కంపెనీ అనమాట. ఏషియన్ పెయింట్స్ అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్, రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం. రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా ఉన్నది పంజాబ్ అండి. పంజాబ్లో నీటి వసతులు చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే అధిక దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా రావడం కోసం వీళ్ళు రసాయనాలను కూడా ఎక్కువగా వాడుతున్నారండి. సో కాబట్టి అన్ని పంజాబ్తో లింక్ అయి ఉన్నాయి. 5 ఉపనదులు, సింధు నది యొక్క 5 ఉపనదులు ప్రయాణించే రాష్ట్రం ఏంటి? పంజాబ్ అండి. కానీ పంజాబ్ మనకు పాకిస్తాన్లో ఉంది, భారతదేశంలో రెండిట్లో ఉంది. కాబట్టి ఆ 5 పాకిస్తాన్లో సగం ప్రవహిస్తాయి, మన ఇండియాలో ఉన్న దాంట్లో కొన్ని ప్రవహిస్తాయి, బియాస్ అలాంటివి అనమాట. సో కాబట్టి ఆ పంజాబ్ అంటే 5 నదుల భూమి అని అర్థం. నెక్స్ట్, మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. ఎవరి సహాయంతో అంటే? చాణక్యుడు, ఆచార్య చాణక్యుడు సహాయంతో. ఆయనకి మరొక పేరు కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా ఆయన పిలుస్తారు, విష్ణుగుప్తుడు. ఓకేనా. అలాగే మౌర్య చంద్రగుప్తుడి కొడుకు బిందుసారుడు, మౌర్య చంద్రగుప్తుడి మనవడు అశోకుడు. మౌర్య చంద్రగుప్తుడు ఎవరిని ఓడించి, ఇంతకంటే ముందు ఉన్న నందవంశం ఉంది కదా, నవనందులు ఉన్నారు కదా, నవనందులు ఓడించి కదా చంద్రగుప్తుడు రాజు అయ్యాడు. వాళ్ళ తండ్రి మహాపద్మనందుడు, మన భారతదేశంలో మొట్టమొదటి చక్రవర్తి, మగధను పరిపాలించిన మొదటి చక్రవర్తి ఎవరంటే మహాపద్మనందుడు.